మా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడిన తర్వాత ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 22 మా హస్బెండ్ వాళ్ళు మా ఇంటికి పెళ్లి చూపులకొచ్చారు. ఏప్రిల్ 26 ఏమో మా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి ముహూర్తాలు పెట్టుకొచ్చారు. మా పెళ్ళేమో మే 10. పెళ్లి చూపులు, ముహూర్తాలు, పెళ్లి అన్ని ఒక 20 డేస్ లో అయిపోయాయి. డైరెక్ట్ గా పెళ్లి మండపానికి తీసుకెళ్లకుండా పెళ్లి కూతుర్ని ముందు విడిదింట్లో దించుతారు కదా. మా పెళ్లి అవ్వడానికి మెయిన్ కారణం అసలు మా విమలక్క, సుబ్బారావు మావయ్య వాళ్ళిల్లే నాకు విడిదిల్లు. మా పెళ్లి ఎర్లీ మార్నింగ్ 6 కి మళ్ళీ మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవ్వకూడదని చెప్పేసి ముందు రోజు నైటే నన్ను విడిదింటికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఫన్నీ సిచ్యువేషన్ జరిగింది. మా హస్బెండ్ వాళ్ళు నన్ను విడిదింటికి తీసుకెళ్లడానికి కార్ పంపించారు. అయితే మా పిన్ని వాళ్ళు ఏం చేశారంటే మనం మన కార్ లో వెళ్ళిపోదామమ్మా, వెనక ఇంకా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఆ కార్ లో వచ్చేస్తారని చెప్పి మేము మా కార్ లో వెళ్ళిపోయాము. వాళ్ళు పంపించిన కార్ లో మా అమ్మమ్మ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ ఎక్కారు. వాళ్ళ ఫ్రెండ్స్ మా హస్బెండ్ కి కాల్ చేసి అసలు ఇక్కడ పెళ్లి కూతురు ఎవరో మాకు అర్థం కావట్లేదురా, ఇక్కడ అందరు ముసలోళ్ళు చిన్న పిల్లలు ఉన్నారా అని చెప్పారు.